అందరికీ నమస్తే. ప్రజెంట్ సిచ్యువేషన్ లో సోషల్ మీడియాలో అలైక్య చిట్టి పిక్స్ వివాదం పైన ఏ విధంగా ట్రోల్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. యాక్చువల్ గా ఒక అబ్బాయి తనకి వాయిస్ ఎక్స్పెన్సివ్ అని వాట్సాప్ లో మెసేజ్ ఇవ్వడం వల్ల ఆ అమ్మాయి తనకు ఒక వాయిస్ మెసేజ్ రూపంలో బ్యాడ్ గా అనేది ఒక రిప్లై ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆ అబ్బాయి ఎంత సఫర్ అయ్యాడో మనం అర్థం చేసుకోగలుగుతాము. యాక్చువల్గా అమ్మాయి చేసిన తప్పే. ఈ ఇన్సిడెంట్ తర్వాత మనకు సోషల్ మీడియా అనేది ఒక పర్సన్ ఎంత హైట్ తీసుకెళ్తుందో అంత తొందరగా కూడా డౌన్ఫాల్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ సిస్టర్స్ కానీ ఆమె కానీ సోషల్ మీడియా వేదికగా వచ్చి సారీ కూడా చెప్పడం జరిగింది. కానీ మన వాళ్ళు దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయకుండా చచ్చిన పాముని మళ్ళీ కర్రతో కొట్టి చంపినట్లు ఒకటి అమ్మాయిని ట్రోల్ చేయడం జరిగింది. ఇది పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయినట్లు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలైక్య చిట్టి పికిల్స్ యొక్క వివాదం గురించే మనకు వినబడుతుంది. యాక్చువల్లీ ఎంతో మంది దేశద్రోహం చేసి బయటకు వెళ్ళిన ఉన్నారు. అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ పైన ప్రమోషన్ ఇచ్చినటువంటి వాళ్ళ పైన మన విధంగా ట్రోల్ చేయలేదు. ప్రజెంట్ ఆ అమ్మాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు కూడా ఆ ట్రీట్మెంట్ యొక్క ఫోటోని మనము సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ అమ్మాయి చేసిన తప్పుకు వాళ్ళ ఫాదర్ యొక్క సమాధి, వాళ్ళ ఫాదర్ చనిపోయి 3 months అయింది. యాక్చువల్గా వాళ్ళ యొక్క ఫాదర్ యొక్క సమాధిని కూడా పెట్టి సమాధి యొక్క ఫోటోను పెట్టి తెగ ట్రోల్ చేయడం జరుగుతుంది. ఎంత బాధాకరం అండి. ఇక్కడ మనం వాళ్ళని ట్రోల్ చేసి వాళ్ళ బిజినెస్ కూడా క్లోజ్ చేయించడం జరిగింది. ఇంకేం కావాలండి, మనం ఆల్రెడీ వాళ్ళని అనుకున్న చేసేసాం. మనము ఇప్పటికైనా వాళ్ళని వదిలేయండి. వాళ్ళ సిస్టర్ కూడా సోషల్ మీడియా వేదికగా వచ్చి మాకు యూట్యూబ్ వద్దు, బిజినెస్ వద్దు, మా ఇంట్లో ఇంకో చావు కోరుకోవట్లేదు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా మనం వదిలిపెట్టట్లేదు. ఆ వీడియోని కూడా మనం ట్రోల్ చేస్తున్నాము. ఒక్కసారి ఆలోచించి వీళ్ళని వదిలేయండి. వాళ్ళ వీడియోస్ కి కానీ వాళ్ళ రీల్స్ కానీ బ్యాడ్ కామెంట్స్ అనేది పెట్టడం ఆపేయండి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ తప్పు నొప్పేసుకున్నారు. ఆ అమ్మాయికి కూడా చాలా వరకు మెసేజెస్ కానీ లేకపోతే కామెంట్స్ కానీ చాలా బ్యాడ్ గా వచ్చాయండి. మేబీ అదే దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయి తొందరపాటులో లేకపోతే వాళ్ళ ఫాదర్ చనిపోయిన డిప్రెషన్ లోనో ఆ అమ్మాయి బ్యాడ్ గా రియాక్ట్ అయిపోయింది. వాళ్ళకి సపోర్ట్ గా పాజిటివ్ గా మాట్లాడుతున్నానని సాయినాథ్ చెప్పినట్టు నాకు కూడా చిట్టి పికిల్స్ ఫ్రీగా సెండ్ చేయలేదండి. మానవతా దృక్పథంతో దయచేసి వాళ్ళని వదిలిపెట్టండి. జై హింద్.